మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఇరదే కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. కీర్తనలు 107 కీర్తన 10వ వచనం నుంచి 16వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. 107 కీర్తన మరి 10వ వచనం నుంచి 16వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. దానికంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు నైనా ప్రభా. హృదయ కాలము నీ వాక్యము ధ్యానించబోతుండగా తని వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మాటలు వినకుంటా, దేవుని ఆజ్ఞలను లోబడకుంటా, దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు మనం ఆత్మీయ జీవితంలో కూడా అనేక శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. మరి కొన్ని సందర్భంలో కష్టాలు శ్రమలు ఎందుకు వస్తాయి అంటే దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడు, దేవుని సన్నిధి నుంచి తొలగిపోయినప్పుడు, దేవుని చిత్తంలో మనం ఉండవలసిన సమయంలో మనం దేవుని చిత్తంలో మనం ఉండనప్పుడు, మన దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోయినప్పుడు అనేక సమస్యలు కష్టాలు వస్తాయి. కొన్ని శరీర బలహీనతలు కూడా వస్తాయి. కారణం ఏంటి అంటే దేవుని మార్గంలో నుంచి నువ్వు తొలగిపోయినప్పుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే దేవునికి లోబడి జీవించాలి. యెహోవాయందు భయభక్తుల వారు ఈ రీతిగా ఆశీర్వదించబడతారని అనేక సందర్భంలో వాక్యం తెలియజేస్తా ఉన్నది. వాక్యంకి లోబడకుండా, వాక్యానుసారంగా జీవించకుండా మరి దేవుని యొక్క మార్గంలో నుంచి మనం తొలగిపోయినప్పుడు మన ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో శ్రమలు కష్టాలు చూడవలసి వస్తుంది. ఆ సమయంలో మనకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి, ఎందుకు దుఃఖం వస్తుంది అని ఆలోచిస్తే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని యొక్క సన్నిధి నుంచి మనం తొలగిపోయి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 10వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది, దేవుని ఆజ్ఞలకు లోబడక మౌనతుని తీర్మానము తిరస్కరించినందున. దేవుని యొక్క మహోన్నతుని గణపరచవలసిన మనము, దేవుని తీర్మానం తిరస్కరించినందున, దేవుని ఆజ్ఞలను తిరస్కరించినందున, దేవుని మార్గం నుంచి మనం తొలగిపోయినప్పుడు ఎలాంటి శ్రమలు వస్తాయి. హృదయ కాలము దేవుని వాక్యము ద్వారా మనం మాట్లాడబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మౌనతిని తీర్మానం తిరస్కరించినందున బాధ చేత ఇనుపకట్ల చేత బంధింపబడిన వారై చీకటిలో మరణకాందరమైన నివాసంలో వారు నివసించి వారి హృదయంలో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క మహోన్నతుడైన చాటును నివసించవలసిన మనము, దేవుని మార్గంలో నడచవలసిన మనము అన్నీ తెలిసిన మనమే కొన్ని సందర్భంలో దేవుని మార్గంలో నుంచి తొలగిపోతున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధి నుంచి మనం దూరం అవుతున్నప్పుడు వచ్చే శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే, మరి బాధ చేత ఇనుప కట్ల చేత బాధింపబడిన వారై చీకటిలో, మరి మరణకాండంలో వంటి చీకటిలో బ్రతుకువారు హృదయంలో ఎంతోమంది. ప్రియ దేవి సంగమా, దేవుని ప్రజలరా, కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలకు లోబడక మౌనతిని తీర్మానం తిరస్కరించినందుక, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా, దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడు చూసినట్టయితే బాధ చేత ఇనుప కట్ల చేత బాధింపబడిన వారై, బాధ చేత ఇనుప కట్లు కొన్ని సందర్భంలో ఆ కట్లు భయంకరంగా ఉంటాయి. ఆ కట్లు మన ఆత్మీయ జీవితంలో ఒక తుఫాన్లా ఉండొచ్చు. భార్య భర్తల మధ్య గొడవలు ఉండొచ్చు, పిల్లల మధ్యలో గొడవలు ఉండొచ్చు, కుటుంబంలో నెమ్మది ఉండకపోవచ్చు, కుటుంబంలో శాంతి ఉండకపోవచ్చు, కుటుంబంలో ఏ నెమ్మది కూడా ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలను తిరస్కరించినప్పుడు, దేవుని మార్గం నుంచి నువ్వు తొలగిపోయినప్పుడు ఎలాంటి బాధలు వస్తాయంటే, బాధ చేత ఇనుపకట్ల చేత బాధింపబడిన వారు చీకటిలో మరణకాందరంలోని నివసించి వారు హృదయంను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మార్గం అనేది మనకు దారి చూపెడుతుంది. అందుకే అంటారు కదా, మనం చూసినట్టయితే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథంలో చూసినట్టయితే 3వ అధ్యాయము 5వ వచనము, నీ సమృద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటయు ఆయన అధికారంను ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. మన త్రోవలు ఎప్పుడు సరళమవుతాయి అంటే మన బుద్ధి జ్ఞానంను బట్టి మనం నడవకుండా,
దేవుని మీద ఆధారపడి, అందుకంటే నీ సమృద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతటియు ఆయన అధికారం ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. మన త్రోవలు ఎప్పుడు సరళం చేయబడతాయి అంటే మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు, మన సమృద్ధిని ఆధారం చేసుకొనక దేవుని మీద నీ పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారం కలిగినప్పుడు అప్పుడు మన త్రోవలు సరళమవుతాయి. కానీ మనుషులు చేసేది ఏంటంటే దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా, మరి దేవుని యొక్క సన్నిధి నుంచి తొలగిపోతూ ఆ సమయంలో అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, సంకెళ్ళతో బంధింపబడుతున్నారు. అంటే సాతాను యొక్క చేతిలో సంకెళ్ళ చేత బంధించబడి ఆ ఒక ముళ్ళ కంప లాంటి జీవితాలలో జీవించి అలాంటి బంధకంలో ఉండి ఆ సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకు ఆ సమయం వచ్చింది, ఎందుకు ఆ బద్ధకంలో ఉన్నావు, ఎందుకు ఇనుప కట్ల చేత నువ్వు కట్టబడి ఉన్నావు అంటే పాపమనే ఇనుప కట్ల చేత నువ్వు కట్టబడి అందులోకి వెళ్ళి బయటికి రాకుండా అందులోని మరి ఆ అణుచు వేసే ఆ జీవితము సాతానుడు నిన్ను అణచివేసి ఆ సాతాను బంధకంలో నిన్ను ఉంచుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయనను ఆయాసం చేత కృంగు చేసిన వారి కూలి ఉండగా సహాయకుడు ఒక్కడు లేకపోయాడు. వారు కూలి ఉండగా సాయం చేసేవాడు ఒక్కరు కూడా లేరు, ఎవరు కూడా సాయం చేయరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని మార్గం నుంచి తొలగిపోయినప్పుడు, దేవుని చిత్తంలో నుంచి తొలగిపోయినప్పుడు సాయం చేసేవాడు ఒక్కడు కూడా లేడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయనను ఆయాసం చేత కృంగ చేసాను. ఆయాసము, దుఃఖము, బాధ ఇవన్నీ కూడా మరి శరీరంలో అనేక సమస్యలు, శరీరం అంతా కూడా ఇనుప కట్లతో కట్టబడుతుంది. అలాంటి జీవితాలలో ఉన్నప్పుడు మనం తిరిగి దేవుని వైపు చూడడం ఎంతో ప్రాముఖ్యమనేది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి దేవుని మార్గంలోకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను క్షమించి తిరిగి తన కుమారునిగా, కుమార్తెగా స్వీకరించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క మార్గంలో నుంచి తొలగిపోయి దేవుని చిత్తంలో నుంచి నువ్వు తొలగిపోయినప్పుడు, తప్పిపోయిన కుమారుడు ఏ రీతి అయితే తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు తండ్రి దగ్గర నుంచి అనేక మరి ఆస్తులన్నీ కూడా తీసుకొని వెళ్ళాడు. కొన్ని రోజులు జలసాలు చేశాడు, ఆస్తి అంతా కూడా పోయింది, తినడానికి ఆహారం లేదు. అలాంటి భయంకరమైన స్థితిలో పందుల పొట్టు తినడానికి సమయంలో కూడా ఆ పొట్టు కూడా తినడానికి అరుగుడు కాకుండా తన యజమానుడు ఎలగొట్టినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఇంటిలో అనేక మంది పనివారు ఉన్నారు, వారిలో నేను ఒక్కరిగా ఉంటాను, నేను దేవుని దృష్టిలో, నేను నా తండ్రి దృష్టిలో పాపము చేశాను, పరలోకంలో ఉండవలసిన నేను పాపము చేశానని ఎప్పుడైతే గ్రహించాడో తిరిగి తండ్రి దగ్గరికి రావడం ప్రారంభించాడు. ఈ హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం కూడా ఒకవేళ దేవుని ఆజ్ఞల నుంచి, దేవుని సన్నిధి నుంచి తొలగిపోతే తిరిగి దేవుని వైపు మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. వారు ఎలా ఉన్నారంట, బాధ చేత, ఇనుపకట్ల చేత బంధింపబడిన వారు, చీకటిలో మరణకాండంలో నుంచి నివసించి వారు హృదయం ఆయన ఆయాసం చేత కృంగిచేసి వారి కూలి ఉండగా సహాయకుడు ఒక్కడు కూడా లేకపోయిన, సాయం చేసేవారు ఎవ్వరు కూడా లేరు. అలాంటి స్థితిలో నువ్వు హృదయ కలవు ఉన్నావేమో. హృదయ కలవి వాక్యము నీతోనే మాట్లాడుతూ ఉంటుంది. యేసయ్య నీతో ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి, దేవుని మార్గంలో నుంచి తొలగిపోయి, దేవుని చిత్తంలో నుంచి నువ్వు తొలగిపోయినావేమో హృదయ కాలము, ఈ వాక్యము నీతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని ఆజ్ఞలకు లోబడక మౌనతని తిరస్కరించినందుకు వారు బాధ చేత, ఇనుపకట్ల చేత బంధింపబడిన వారై చీకటిలో మరణ క్రాంతంలో నీ జీవితాలు జీవిస్తున్న వారి గురించి హృదయ కలపుకు వెళ్ళను. చీకటిలో దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయినావేమో, దేవుని సన్నిధిలో నుంచి దూరంగా పారిపోతున్నావేమో హృదయ కాలము, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు ఇనుప కట్ల చేత బాధించబడుతూ సాయం చేసేవాడు ఒక్కడు కూడా లేడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చేయవలసింది ఒకటే, దేవునికి మొరపెట్టాలి. తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడిని ఆపదల నుంచి, ఆ ఇనుప కట్ల నుంచి యేసు నామంలో తొలగిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో నీ కట్లు తెంపబడతాయి, నీ కట్లన్నీ కూడా తెంపబడతాయి.
నువ్వు ఆ చీకటిల నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులకు దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇరుదే కలువు దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడి పక్కలో ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథం చూసినట్టయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీ దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉన్నాడు మనందరికీ కూడా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. హృదయ కాలము యేసయ్య నీకు సమీపంగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు. అక్కడ వాక్య భాగంలో చూస్తే 107వ కీర్తనలో చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, వారు కష్టకాలంలో వారు దేవుని వెతికారు. వారు కష్టకాలంలో దేవుని వైపు చూశారు. అలాంటి భయంకరమైన స్థితిలలో వాళ్ళు ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞల నుంచి తొలగిపోయినప్పుడు, దేవుని మార్గంలో నుంచి తొలగిపోయినప్పుడు, వారు సంఖ్యలతో కట్టబడి ఉన్నప్పుడు, వారు ఎందుకు ఈ సంఖ్యలు మాకు వచ్చాయని తిరిగి వారు దేవుని వైపు వచ్చి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, 11వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. తిరిగి దేవుని సన్నిధికి రావడము, మొదట దేవుని సన్నిధి నుంచి తొలగిపోయినా కానీ తిరిగి వారు ఏం చేశారంటే, కష్టకాలము, ఆ శ్రమ కాలము, ఆ దుఃఖ కాలము, ఆ కట్టబడిన వారుగా ఉంటూ ఆ సమయంలో వారు దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కష్టకాలము, శ్రమకాలము, దుఃఖ కాలంలో వారు దేవుని వైపు చూశారు. దేవాది దేవుడు గొప్ప దేవుడు. ఎప్పుడైతే తన ప్రజలు, తన బిడ్డలు తన దగ్గరకు వచ్చినప్పుడు వారి పాపములను క్షమించే దేవాది దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారి కట్లు తెంపివేశాడు, చీకటిల నుంచి మరణకాంధరంలో నుండి వారిని రప్పించెను. హల్లెలూయా. కట్లు తెంపబడి ఉన్నాయి. అప్పటి వరకు వారి జీవితంలో సాయం చేసేవాడు ఒక్కడు కూడా లేడు. అప్పటి వరకు వారి జీవితాలు చీకటిలో ఉన్నాయి, ఆ మరణ కాండంలోనూ ఉన్నాయి. ఆ బద్ధకం చేత బంధింపబడిన వారుగా ఉంటుండగా ఎప్పుడైతే వారు తిరిగి యేసయ్య వైపు చూశారో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టడం ప్రారంభించారో, దేవుడు వారి మొర విన్నాడు. ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించి వారి కట్లను తెంపివేసి చీకటిల నుంచి మరణ గ్రంథంలో నుండి వారిని రప్పించెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, విడిపించే దేవాతి దేవుడు. మనం చూసినట్టయితే సంఖ్యలతో బంధపడినప్పుడు అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో అపోస్తులైన పేతురు బంధకంలో బంధింపబడినప్పుడు, ఆ చెరసాలలో ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఆ చెరసాలలో ఉన్న కట్లను తెంపివేసినది మనం చూసినట్టయితే అపోస్తుల కార్యము 12వ అధ్యాయము, అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచి అతడుండే గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతుని పక్కన తట్టి త్వరగా లెమ్మని అతనిని లేపగానే సంఖ్యలు అతని చేతుల నుంచి ఊడిపడెను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సంఖ్యలతో బంధింపబడి ఉన్నప్పుడు పేతురు ఆ జైలులో, ఆ గదిలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవదూత ఆ గదిలోకి వచ్చినప్పుడు ప్రకాశమైన వెలుగుతో నిండిపోయినదే. ఎప్పుడైతే పేతుని తట్టి లేపినప్పుడు తనకున్న సంఖ్యలన్నీ కూడా తెంపబడి ఉన్నాయి. హల్లెలూయా. తన ప్రజలను ఒక దిక్కు దేవాది దేవుడు తన ప్రజలకు సంఖ్యలు బంధింపబడినప్పుడు ఆ సంఖ్యలను తెంపివేస్తాడు. ఒక దిక్కు దేవుని సన్నిధి నుంచి తొలగిపోయిన వారు తిరిగి దేవుని సన్నిధికి దగ్గరికి వచ్చి ఆపత్కాలమందు వారు యెహోవాకు మొరపెట్టగా ఆపదల నుంచి దేవుడు వారు విడిపించున్నాడు. ఒక దిక్కు దేవుడు తన ప్రజలను ఎవరైనా బంధిస్తే ఆ బంధకంలో నుంచి విడిపిస్తాడు. పేతురు గొప్ప సేవ చేశాడు. దేవుని యొక్క సేవలో, దేవుని పరిచర్యలో బహు గొప్పగా వాడబడుతున్న సమయంలో, మరి ఆ సమయంలో పేతుని చంపాలని వారు ఉద్దేశించారు. కానీ సంఘమంతా కూడా పేతురు గురించి ప్రార్థన చేసింది. సంఘ ప్రార్థన ఎంతో గొప్పది. సంఘ ప్రార్థన ద్వారా దేవాది దేవుడు పేతురుకున్న సంఖ్యలను తెంపివేసినాడు. హృదయ కాలము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా,
తిరిగి దేవుని దగ్గరికి రావడము, ఆపత్కాలమందు వారు తిరిగి దేవుని వైపు చూశారు. ఈ హృదయ కాలం ఒకవేళ నువ్వు ఆపదలో ఉన్నవా, దేవుని సన్నిధి నుంచి తొలగిపోయినావా, దేవుని మార్గంలో నుంచి నువ్వు దూరంగా ఉన్నావా, సంకెళ్లతో బంధించబడిన వారిగా ఉన్నావా, అపవాది అనే సాతానుడు నిన్ను బంధించున్నాడేమో హృదయ కాలం. యేసు నామంలోని సంఖ్యలు తెంపబడను గాక. యేసు నామంలో ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు నేను విడిపించును గాక. నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు గొప్ప కార్యాలు నీ ఆత్మీయ జీవితంలో కూడా జరిగిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ తిరిగి 107వ కీర్తనకు వచ్చినట్టయితే 107వ కీర్తనకు వచ్చినట్టయితే 14వ వచనము. వారి కట్లు తెంపివేసెను, చీకటిలో నుంచి మరణ కాందరముల నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురు గాక. దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించును గాక. దేవుని మహిమపరచును గాక. దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు వారందరూ కూడా చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆయన కృపను బట్టి. అందుకే మనం చూసాం కదా, 107వ కీర్తన 1వ వచనంలో ఉంటుంది, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యము ఉండును. హల్లెలూయా. నిరంతరం ఉంటుంది, నిత్యము ఉంటుంది. నువ్వు జీవించిన కాలమంతా కూడా దేవుడు తన కృపగల దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎందుకంటే యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యము ఉండెను. హల్లెలూయా. ఆ కృపగల దేవాది దేవుడు, ఆ కృపగల యేసయ్య హృదయ కాలము మనకు కూడా తోడై ఉంటాడు. ఎందుకంటే వాక్యం ఏముంటుంది, ఆయన కృపను బట్టి, అంటే యేసయ్య కృపను బట్టి, దేవుని కృపను బట్టి, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నరులు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురు గాక. ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులు పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గుండ్ల నుంచి విరగొట్టి ఉన్నాడు. ప్రతి సమస్య నుంచి, ప్రతి బాధ నుంచి దేవుడు విడిపించే దేవాతి దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలవి మాటలు వింటున్న ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, దేవుని మార్గం నుంచి నువ్వు తొలగిపోతే తిరిగి దేవుని మార్గంలోకి నువ్వు వచ్చినట్టయితే హృదయ కలవేసే నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసే తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని 2 చేతులు చాపి, నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎంత ఘోర పాపివైనా కానీ దేవుడు 2 చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వారు గ్రహించారో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన వారి ఆపద నుంచి వారు విడిపించి వారి యొక్క కట్లను తెంపివేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని చీకటిల నుంచి, ఆ మరణ కాందరముల నుంచి వారిని లేవనెత్తినాడు. వారు దేవుని వైపు తిరిగి చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యమును వారి విషయంలో దేవుడు జరిగించాడు. కష్టకాలమందు యెహోవాకు వారు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించాను, వారు కట్లు తెంపివేశారు, చీకటి నుండి మరణ కాందము నుండి వారిని రప్పించను. ఆయన కృపను బట్టి నరులు ఆయన చేసిన ఆశ్చర్యకారంలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును గాక. ఏలైనగా ఆయన ఇత్తడి తలంపులు పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గండ్లను విరగొట్టి ఉన్నాడు. ప్రతి కట్టు యేసు నామములో తొలగించబడును గాక. ప్రతి ఇనుప కట్లు కానీ, ప్రతి తుఫానులు కానీ, ప్రతి సమస్యలు కానీ, ప్రతి కష్టం కానీ యేసు నామములో తొలగించబడును గాక. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబంకు అనుగ్రహించును గాక. దేవుడు కూడా ప్రతి సమస్య నుంచి, కష్టంల నుంచి దేవుడు మిమ్మల్ని నడిపించి స్వస్థపరచును గాక. దేవుని వైపు మీరు తిరిగినట్టయితే దేవుడు గొప్ప కార్యాలు జరిగించును, మన ఆత్మీయ జీవనంలో కూడా జరిగిస్తూ ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం మనం కూడా దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు ఇంకా దూరంగా ఉంటే తిరిగి నువ్వు దేవుని వైపు వచ్చినట్టయితే నీ పాపాలు క్షమించబడతాయి, నీకు విమోచన దొరుకుతుంది, నీకు రక్షణ దొరుకుతుంది. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు నీకు అనేక విధాలుగా దేవుడు నీకు సహాయం చేయను గాక. నీ బంధకముల నుంచి, నీ కట్ల నుంచి యేసు నామములో నీకు విడుదల దొరుకును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా దేవా, హృదయ కలం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి
వాళ్ళని బలపరిచి వాళ్ళని దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనములు స్తోత్రములు నాయన ప్రభా. తిరిగి నీ వైపు తిరిగినప్పుడు కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టగా వారి మొరను ఆలకించి వారిని విడిపించిన దేవా నీకు వందనములు స్తోత్రములు నాయన. ఈ వాక్య బిడ్డలు కూడా ఎదురైతేనైనా కష్టంలో మరి నీ సన్నిధి నుంచి తొలగిపోయిన వారుగా ఉన్నారో వారు తిరిగి నీ వైపు వస్తుండగా తండ్రి, వారిని నువ్వు నైనా వారి కట్లను విడిపిస్తున్నందుకు వందనములు, వారిని తిరిగి నువ్వు చేర్చుకుంటున్నందుకు వందనములు స్తోత్రములు నైనా ప్రభా. నీ వాక్యము అంగీకరించి తిరిగి నీ వాక్యంలో బిడ్డలు బలపరచడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యలను దీవించండి. సేవకులను దీవించండి. సేవకురాలను దీవించండి. అలాగే తండ్రి సంఘాలను దీవించండి. అలాగే తండ్రి ప్రభు అనేక మంది మరి అన్యులు నైనా నిన్ను సొంత రక్షకుడుగా అంగీకరించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నేను పరిచర్యలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నైనా ప్రభా ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత, నీ కాపుదల మాకు దయచేసి ఈ రోజంతట్లో కూడా నైనా ప్రభా మంచి వాతావరణం చేత మనం దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఆయన తట్టు తిరిగిన ప్రజలకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క సమాధానము వారికి వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.